తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 11వ అధ్యాయము 19వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త మరియు మరియ సహోదరుడైన లాజరు మరణించి ఉండెను. అనేక మంది బంధువులను మిత్రులను వారిని ఓదార్చుటకు వచ్చియుండిరి. మనుష్యుడు ఎంత ప్రయాసపడినను దుఃఖములో ఉన్న వారిని ఓదార్చలేడు. ఎందుకనగా ఆ దుఃఖము పాపమునకు ప్రతిఫలము. నిజమైన ఓదార్పు కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలడు. ఎందుకనగా మానవ జాతి పైన ఉన్న శిక్షావిధిని కలువరిలో ఆయనే సహించెను. 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచెను. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ఆయన పాపముల నిమిత్తము ఒక్కసారి దుఃఖమును అనుభవించెను. అందును బట్టి మానవుని దేవుని యొద్దకు తేగలిగెను. ఒక్కసారి అనగా సకల మానవజాతి నిమిత్తము ఆయన బలియగుట తప్పనిసరి అయినది, సరిపోయినది, తగినది. ఒక్కసారి అనగా ఆ ఒక్క బలియాగమును బట్టి మనుషులకు నిరీక్షణ మరియు సహాయము కలిగినది. ఎవడైతే ఆయన యందు విశ్వాసముంచునో వాడు రక్షింపబడును. అట్టి వానికి దేవుని ద్వారా నిజమైన ఓదార్పు దొరుకును. మీకును నిజమైన ఓదార్పు కలుగునట్లు దేవుడు మీకు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.